జై శ్రీమన్నారాయణ. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఉగాది పచ్చడి ఎందుకు తప్పనిసరిగా తినాలి, ఎన్ని రోజులు తినొచ్చు అన్నటువంటిది, అసలు ఉగాది పచ్చడి ప్రత్యేకత ఏమిటి అనేటటువంటి విధంగా చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది ప్రత్యేకమైనటువంటి పండగ కదండి. ఈరోజు ఆనందాల మధ్య పండగను జరుపుకుంటారు. ఉగాదికి ప్రత్యేకం ఏమిటి? ఉగాది పచ్చడి. ఉగాది రోజున తినే ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సుఖదుఖాలు సంకేతాలుగా పండితులు చెప్తారు, పెద్దలు కూడా చెప్తారు. కష్టాన్ని సుఖాన్ని కూడా సంతోషంగా స్వీకరించాలి, సమభావనతో స్వీకరించాలి అనేటటువంటి విధంగా. మరి తెలుగు సంవత్సరాది ఈ ఉగాది అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పండుగ. ఉగాదితో ప్రకృతిలోనూ కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చగా పరుచుకొని మనసులను దోచుకునేటటువంటి విధంగా ఉంటుంది. ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది పూర్తిగా అర్థం అవుతుంది క్లియర్గా. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి అట్లాంటి ప్రకృతి సహకరించకపోవచ్చు, అంటే ఉండకపోవచ్చు. మామిడి చిగుర్ల సోయగం ఉంటుంది. మామిడి పూతతో చెట్లు నిండుగా ఉంటాయి. కోకిలలు మధురగానాలు ఉంటాయి, వినిపిస్తాయి. వేపపూత పరిమళాల మధ్య తెలుగువారి ఇళ్లల్లో కొత్త సంవత్సర సంబరాలు మొదలవుతాయి. మరి చైత్రశుద్ధ పాఠ్యం నాడు జరుపుకునేటటువంటి ఉగాది పండుగతో తెలుగు నూతన సంవత్సరం ఘనంగా ప్రారంభమవుతుందండి, ఆరంభించబడుతుంది. మరి ఈ ఏడాది ఉగాది మార్చి 19, అంటే ఈరోజు రేవతి నక్షత్ర ప్రవేశంతో రానుంది. మరి కష్టసుఖాల మేళవింపుగా గడిచినటువంటి గడిచిన కాలానికి వీడ్కోలు పలుకుతూ ఆశలతో నిండినటువంటి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఇదొక శుభ సమయం. రైతులు కూడా కొత్త సాగు చేస్తారు, కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించడానికి కూడా ఈ రోజు నుంచే మొదలు పెడతారు. అయితే ఉగాది అంటే మొదటగా గుర్తుకు వచ్చేది షడ్రుచుల సమ్మేళనమైనటువంటి పచ్చడి. ఉగాది పచ్చడి కేవలము ఒక సంప్రదాయం మాత్రమే కాదండి, ఆరోగ్యానికి మేలు చేసే ఔషధం కూడా. ఈ పచ్చడిలోని షడ్రుచులు మన జీవితంలోని విభిన్న అనుభవాలను సూచిస్తాయి. వేపపూత శరీరాన్ని శుద్ధి చేస్తుంది కదండి. చిన్నపిల్లలకి చేదు ఇస్తారు, పెద్దవాళ్ళు తాగినా మంచిదే. వేప పుల్లతో, పందుం పుల్లతో పళ్ళు తోముకోవటం మంచిది అంటారు కదా, పళ్ళకి ఆరోగ్యం అని. అంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి మామిడి ముక్కలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ పచ్చడిని ఉగాది రోజు మాత్రమే కాకుండా శ్రీరామనవమి లేదా చైత్ర పౌర్ణమి వరకు కూడా రోజు తీసుకోవడం వల్ల శరీరానికి మంచి శక్తి, రోగ నిరోధక శక్తి లభిస్తుందండి. కొన్ని రోగాలను తట్టుకునేటటువంటి శక్తి కూడా వస్తుంది, ఆరోగ్య ప్రదాయని కూడా ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడి స్వీకరించే సమయంలో ఈ శ్లోకాన్ని పఠించడం ఇంకా మంచిది, శుభప్రదం అని భావిస్తారు. శ్లోకం ఏంటంటే, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్ప్రదాయనే సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణం. దీనికి వజ్రంలా దృఢమైనటువంటి శరీరము, నూరేళ్ల ఆయుష్, సమస్త సంపదలు కలగాలని, అన్ని అపాయాలు వ్యాధులు తొలగిపోవాలని కోరుకుంటూ ఈ వేపదళాన్ని, అంటే ఉగాది పచ్చడిని భక్తితో స్వీకరిస్తున్నాను అనేటటువంటి విధంగా ఈ శ్లోకం. మరి ఉగాది పచ్చడి తయారీ వెనుక అర్థం కూడా ఉందండి. సంవత్సరం మొత్తం ఎదురయ్యే కష్టాలు సుఖాలు సమానంగా స్వీకరించగలిగేటటువంటి సంసిద్ధత పొందాలి. పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజించి తరువాత కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందు చేసుకోవాలి, పచ్చడి తీసుకోవాలి. వసంత ఋతువులో వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కోసం వేప పువ్వులు వాడి పచ్చడి చేయడం శాస్త్రీయ ఆచారం. మరి ఉగాది పచ్చడి 6 రుచుల కలయిక. ఇందులో షడ్రుచులు, 6 రుచులు ఉంటాయి. మరి తీపి కోసం బెల్లం, వగరు కోసం కొత్త మామిడి, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం వేప పువ్వు ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ ఉగాది పచ్చడికి ఇంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి అందరూ కూడా ఉగాది పచ్చడిని శ్రీరామనవమి వరకు కూడా స్వీకరించి ఆరోగ్యాన్ని పొందాలి. అట్లాగే
మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని ఈ సంవత్సరం పొడుగునా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఇంటిల్లపాది కూడా స్వర్గమయమైనటువంటి విధంగా జీవించాలి. అట్లాగే ఈ సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ.